దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయిపోయిందా? దేవుని స్తోత్రం. ఓకే, గృహ నిర్వాహకులు అంటే అర్థం చెప్పండి. చెప్పాలబ్బా, ఇది మీ అందరూ గృహ నిర్వాహకులే. ఇక్కడ ఉన్న స్త్రీలందరూ కూడా దేవుని స్తోత్రం. స్త్రీలు గృహ నిర్వాహకులై మంచి గృహ నిర్వాహకులై ఉండాలి. దేవుని స్తోత్రం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటది. ఎక్కడ ఉందా వాక్యం? సామెతలో ఉందా? ఆఖరి అధ్యాయంలో ఉంటది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటది. మూడురాలు ఇల్లు ఊరపెట్టుకుంటా ఇల్లు పీకేసుకుంటది. దేవుని స్తోత్రం. ఇప్పుడు గృహ నిర్వాహకులుగా ఉన్న మీరు స్త్రీలు జ్ఞానవంతులుగా ఉన్నారా, మూడురాలుగా ఉన్నారా? ఇది నా మాటలు కాదు, వాక్యం ఏంటి చూడండి. సామెతల గ్రంథం 27 అధ్యాయం అనుకుంటా, 31 అధ్యాయము సామెతలో ఉంటది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, మూడురాలు తన ఇల్లును ఓడబెరుక్కుంటా. దేవుని స్తోత్రం. గృహ నిర్వాహకులు చేసుకునే స్వభావం ఏమో తెలుసా? జ్ఞానం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గృహ నిర్వాహకురాలు స్త్రీ చేసే పని ఏంటి తెలుసా? కుటుంబంలో ఏమున్నా లేకపోయినా దాని జ్ఞానంతో ముందు నడిపించుకునే వెళ్ళే స్వభావం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈ రోజుల్లోని అన్ని ఉన్నా చేయలేకపోతున్నారు. హల్లెలూయా. అన్ని ఉన్నా గృహాన్ని మనం నడిపించలేకపోతున్నాం. 14 అధ్యాయము 1 వచ్చి చదవమ్మా. చూడండి, సామెతల గ్రంథం 14 అధ్యాయం 1 వచ్చి, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడురాలు తన చేతులతో. చాలు, ఇల్లు కట్టబడాలన్న స్త్రీ, ఇల్లు ఓడబెట్టుకోవాలన్నా కూడా స్త్రీ కోసం వాక్యంలో చాలా విలువైన మాటలు ఉన్నాయండి. చాలా విలువైన మాటలు ఉన్నాయి. అందుకనే గృహ నిర్వాహకులు మంచి పరిపాలన చేయాలి. మీకు తెలుసా, మీ కుటుంబాన్ని మీరు నడిపిస్తున్నప్పుడు మీ ఇంట్లో మీరే ప్రైమ్ మినిస్టర్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ ఇంట్లో మీరే ఒక ప్రధాన మంత్రి, మీ ఇంట్లో మీరే సీఎం. దేవుని స్తోత్రం. గృహ నిర్వాహకులు చేసిన స్త్రీలు మీ ఇంట్లో మీరే ఒక స్థాయిలో ఉంటారు. మీరు మంచి వంట పెట్టారు అనుకోండి, పురుషులు బయట నుంచి కష్టపడి వచ్చిన తర్వాత దాన్ని తిన్నప్పుడు ఏమనుకుంటారు తెలుసా? ఓన్లే బయట అంతా బాగా అలిసిపోయి వచ్చాను, మంచిగా ఆహారం తింటున్నాను అని చెప్పేసి ఒక సంతృప్తిలోకి వెళ్తారు. అదే పురుషుడు బయట నుంచి వచ్చిన తర్వాత మీ వంట తిన్న తర్వాత ఇబ్బంది పడ్డాడు అనుకో, ఎలాగనిపిస్తుంది తెలుసా? నేల బయటకు వచ్చాను, బయట తినేసిన బాగుంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా అనుకుంటారండి. ఇక్కడ బయట చెప్పడం చెప్తాను గొడవ అయిపోతే. దేవుని స్తోత్రం. చెప్పడానికి మళ్ళీ ఇంట్లో అక్కడ ఇబ్బంది జరిగిపోతుంది. ఆ తింటున్న క్రమంలోనే కొంచెం కారం ఎక్కువైపోయింది అన్నాం అనుకో, చాలు అంతే, ఇంకా వేరే మాటలు వచ్చేది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూసారా, గృహ నిర్వాహకం చేయడానికి ఏం కాదు, జ్ఞానం కావాలి. నీ కుటుంబంలో నీ కుటుంబాన్ని నడిపించుకోవడానికి ఏం కాదు తెలుసా? స్త్రీగా జ్ఞానం కావాలండి. అదే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. ఈరోజు అడుగుతా ఉన్నాను, ఎంతమంది పురుషులు మీకు ఇల్లు కట్టుకుంటారో నాకు తెలియదు, కానీ జ్ఞానవంతురాలుగా నువ్వు ఉండాలి, నీ ఇల్లు కట్టుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ జ్ఞానవంతులుగా మారాలి, మంచి పరిపాలన చేయాలి. అప్పుడు నీ భర్త చెప్పాలి, లేదా నీ పిల్లలు చెప్పాలి, ఇదిగో నా తల్లి, ఇదిగో నా భార్య మంచి పరిపాలన చేస్తుంది ఇంట్లో. దేవుని స్తోత్రం. మంచి పరిపాలన చేస్తుంది. ఇగో మా ఇంటికి వెళ్ళానంటే చాలు, మా మమ్మీ నాకు అన్ని సమకూరుస్తుంది, మా ఇంటికి వెళ్ళాలంటే చాలు, నా భార్య నాకు ఏం కావాలో సమకూరుస్తుంది అని చెప్పేసి మంచి పరిపాలనకు తీసుకెళ్ళాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బాధకరంగా అనిపించచ్చు మాటలు, కానీ వాక్యం చెప్తున్నాను, తెలియజేసుకోండి. స్త్రీ మంచి పరిపాలన చేయాలి, కుటుంబంలో మంచి పరిపాలన చేయాలండి. బయట నుంచి వచ్చిన భర్తకి నీ యొక్క ప్రేమ చూపించాలి. దేవుని స్తోత్రం. బయట నుంచి వచ్చిన భర్తకి నీవు వండి పెట్టిన ఆ యొక్క వంట రుచులు చూపించాలి. దేవుని స్తోత్రం. బయట నుంచి వచ్చిన భర్తకి నీ యొక్క ప్రేమానురాగాలు చూపించాలి. ఎంతో కష్టపడి వస్తూ ఉంటారండి, బయట నుంచి ఎన్నో పోరాలు చూసుకుని వస్తూ ఉంటారు. ఇంటికి వచ్చిన తర్వాత చిరాకులు పరాకులు ఉంటే ఎవరు తెలుసా? చాలా ఇబ్బందిగా ఉంటుంది. దేవుని స్తోత్రం. కొంతమంది బయట చెప్పలేక ఇంట్లో రావడం మానేస్తారు. దేవుని స్తోత్రం. మన కాలసంలో ఎవరైనా కొత్త పెళ్ళైనా అడగండి, ప్రజలు బాగానే అంటారు. కుదురుతో అడగండి, ఏముంది కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక 3 నెలలు అడగండి, ఏముందిలో ఇంకేం లేదు, ఎలా ఇంటికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే మంచి పరిపాలన చేసే స్త్రీ అనుకోండి, వాడు బయట ఉండడు, ఇంటికి వెళ్ళిపోతాడు. దేవుని స్తోత్రం. ఈరోజు చాలా మంది పురుషులు పప్పుల్లోని గిబ్బుల్లో ఎందుకు నైట్ ఉండిపోతారు? ఇంటికి వెళ్తే టాల్సి భరించలేకపోతారు బాబు అంటారు. దేవుని స్తోత్రం. పబ్బుల్లోకి బార్లోకి ఎంత కూర్చుని పోతారు నైట్ 10 మంది దగ్గర.
ఆ ఇంట్లో భార్య రాజు భరించలేకపోతున్నారు బాబు అని చెప్పి చాలా మంది ఉండిపోతూ ఉంటారు. ఈరోజు అడుగుతా ఉన్నా, నీ పరిపాలన ఎలాగ ఉంది? నీ కుటుంబంలో నీ పరిపాలన ఎలాగ ఉంది? నీ భర్త నీ కోసం ఏ సాక్ష్యం చెప్తున్నాడు? నీ బిడ్డల నీ కోసం ఏ సాక్ష్యం చెప్తున్నారు? నీ కుటుంబం నీ కోసం ఏ సాక్ష్యం చెప్తా ఉంది? నీ సాక్ష్యాన్ని బట్టి దేవుని నామం కనపరచబడుతుంది. గుర్తుపెట్టుకో. హల్లెలూయా. మన సాక్ష్యాన్ని బట్టి దేవుని నామం కనపరచబడుతుందండి. అన్న ప్రార్థన చేయగానే సమయం బయటకు వస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పెనిన్నా అన్నాడు, నేను దేవుడినా, వెళ్ళు దేవుడికి మొక్కుకో, వెళ్ళి ప్రార్థన చేసుకో, నేను పిల్లల కారణంగా ఓపిక లేదు, వెళ్ళిపోవాలన్నాడు. దేవుని స్తోత్రం. ఏలి మందిరంకి వచ్చి ప్రార్థన చేసింది, కన్నీటి ప్రార్థన చేసింది. కొట్టాలంటున్నారు ప్రభువా, ఏది నాకు పిల్లలేరు అని కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు బలమైన సమూహేలు దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. అక్కడ పెరిగిన పాత్ర ఏం లేదు, అక్కడ దేవునికి వాక్కు ద్వారా దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. దేవుని యొద్దకు ప్రార్థన చేసిన తర్వాత వెళ్ళిన తర్వాత బిడ్డలకు అన్నది ఆవిడ. ఆమేన్. ఆ ముందేమన్నా తెలుసా? పెళ్ళిన భర్త ఏమన్నా తెలుసా? నేను దేవుడినేటమ్మా, నేను దేవుడినా, వెళ్ళి ప్రార్థన చేయి, దేవుడు కార్యం చేస్తాడు. గర్భఫలం ఎవరిచ్చి బహుమానము? యెహోవా ఇచ్చి బహుమానము. గర్భఫలం అనేది అసమసం వచ్చేది కాదండి. దేవుని స్తోత్రం. నా అనుభవం చెప్తున్నాను. గర్భఫలం అనేది మన సొంత బలం వచ్చేది కాదు, దేవుడు ఇచ్చిన బహుమానము. గృహ పరిపాలన చేసే స్త్రీలు జ్ఞానం కలిగి ఉండాలి. గృహ పరిపాలన చేసిన స్త్రీలు మంచి పరిపాలన చేయాలి. గృహ పరిపాలన చేసిన స్త్రీలు బుద్ధి తెచ్చుకొని జ్ఞానం కట్టుకొని జీవితం కట్టుకోండి, కుటుంబం కట్టుకోండి. దేవుని స్తోత్రం. అల్లరి పాలు చేసుకుంటాం దయచేసి. దాన్ని బట్టి దేవుని నామం గణపరచబడుతూ దిగజారిపోతూ ఉంటుంది. అన్న చేసిన ప్రార్థన వల్ల దేవుని యొక్క నామం గణపరచబడిపోయిందండి. హల్లెలూయా. ఎలిజబెత్ చేసిన ప్రార్థన వల్ల దేవుని యొక్క నామం గణపరచబడిపోయింది. బాప్తిజీ యోహాను బయటకు వచ్చాడు. దేవుని స్తోత్రం. ఆమేన్. ఎస్తేరు చేసిన ప్రార్థన వల్ల పేద స్థితిలో ఉందండి. ఎస్తేరు పేద స్థితిలో తన మేనమామ దగ్గర పెంచాడు, తన మేనమామ పెంచాడు, తల్లిదండ్రులు లేరుగా చేసి పెంచుకుంటూ వచ్చిన ఆ యొక్క స్త్రీని ఒక ఉన్నతమైన రాజు యొక్క భార్యగా దేవుడు చేసేసాడు. హల్లెలూయా. రాణిగా దేవుడు మార్చేశాడు. కారణం తెలుసా? మంచి పరిపాలన చేస్తా ఉంది. రానైపోయిన తర్వాత ఎస్తేరు కొమ్ములు వచ్చేలేదు. రానైపోయిన తర్వాత ఎస్తేరు సింహాసనం కూర్చొని ప్రజలు పరిపాలించట్లేదు. ఏం చెప్తుంది తెలుసా? రానైపోయిన తర్వాత మొద్దుకే చెప్తా ఉంది మేనమామకి, ప్రార్థన చేద్దాం, ఉపవాసం చేద్దాం, ఇగో నా ప్రజల్ని చనిపోకుండా రక్షించుకుందాం అని చెప్పేసి ఎస్తేరు ఏం చేస్తుంది తెలుసా? ప్రార్థన చేస్తుంది. అది మంచి పరిపాలన అంటే. ఈరోజు అడుగుతా ఉన్నా, నీ కుటుంబంలో ఏది మంచి పరిపాలన? ఏదైనా పరిపాలన? అన్నింటికి మనం కోపం తెచ్చుకోవడం కాదు, పరిపాలన బాగుండాలి, మంచి పరిపాలన ఉండాలి. ఇప్పుడు అడుగుతా ఉన్నాను, ఈ 5 సంవత్సరాలు పరిపాలన చేస్తా ఉంది తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ. పరిపాలన బాగుంటే మరొక 5 సంవత్సరాలు ఛాన్స్ ఇస్తారు ప్రజలు. అంతే కదమ్మా? పరిపాలన బాగుంటేనే కదా మరో ఛాన్స్ ఇస్తారు. పరిపాలన బాగోకపోతే దేవుని స్తోత్రం, వేరే ప్రభుత్వం రావచ్చు. కుటుంబం అనే పరిపాలన మాత్రం వేరే పార్టీ రాదండి, రాకూడదు. దేవుని స్తోత్రం. మీకు అర్థమని చెప్తున్నాను నేను. కుటుంబాన్ని పరిపాలనలోని మరొక పార్టీ రాకూడదు, అనగా మరొక స్త్రీ కానీ మరొక పురుషుడు కానీ రావడం వీలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందో తెలియదు కానీ క్లారిటీగా చెప్తున్నాను. ప్రభుత్వ పరిపాలనలోని పరిపాలన బాగుంటే మళ్ళీ అదే వస్తుంది. పరిపాలన బాగోపోతే ప్రభుత్వం మారిపోతుంది. కుటుంబ పరిపాలనలో నీకు ప్రభుత్వం బాగోపోతే, నీ పరిపాలన బాగోపోతే మరొకరు ఎంటర్ ఛాన్స్ ఉండి గుర్తుపెట్టుకో. దేవుని స్తోత్రం. దేవుడు ఎందుకు హెచ్చరిస్తుందో తెలియదు కానీ దేవుడు నీతో నాతో సూటుగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ పరిపాలన బాగుండాలి. నీ భర్త దగ్గర నీ పరిపాలన బాగుండాలి. నీ పిల్లల నీ పరిపాలన బాగుండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతేగాని పరిపాలన బాగుంటా నీ జ్ఞానవంతురాలు కూడా అవదండి. దేవుని స్తోత్రం. ఈ పరిపాలన జ్ఞానానికి సూచిగా మారుస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అన్న జ్ఞానం కలిగి పరిపాలన చేసుకుంది. పెళ్లి నా మాట అనగాలి ఏం చేసింది తెలుసా? ఇంట్లో కొంచెం ముసుకేసి ఏడలేదు. లేకపోతే పెళ్లి నా అంటావా? ఇంకో మాట, నువ్వు మొగడుని అనలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పెళ్లి నా అన్నప్పుడు, తన భర్త అన్నప్పుడు నువ్వు మొగడువా అనలేదండి. దేవుని సన్నిధికి ప్రార్థన చేసింది. దేవుని స్తోత్రం. మనైతే ఏమన్నా తెలుసా? ఏమంటారు చెప్పండి యథార్థంగా? నేను పిల్లలకి వెళ్ళలేను, నా వల్ల అవ్వదు, దేవునికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే ఏమంటారు స్త్రీలు? మొగడైనా ఎందుకు చేసుకుని అంటారండి యథార్థంగా. కానీ పెళ్లి ఏమన్నా తెలుసా? అన్న ఏమంటారు తెలుసా? దేవుని సన్నిధికి కన్నీరు కార్చింది. అది మంచి పరిపాలన. ఎలిజబెత్ జకర్యా మాటకు లోబడి ఉందండి. అందుకనే బాప్తిజీ యోహాను బయటకు వచ్చాడు. దేవుని స్తోత్రం. యేసు ప్రభువు ముందుగా దూత ముందు పంపించబడింది బాప్తిజీ యోహాను గారు. పరిపాలన బాగుంది. స్త్రీ ఎస్తేరు పేద స్థితిలో ఉంది, దిగజారిన స్థితిలో ఉంది. దేవుడు రాణిగా దేవుడు ఏర్పాటు చేసేసాడు. హల్లెలూయా. కారణం తెలుసా? పరిపాలన బాగుంది. స్త్రీగా నీ పరిపాలన బాగుంటే రాజ్యాలు జయించబడతాయండి. దేవుని స్తోత్రం. ఆమేన్.
ఈరోజు అడుగుతా ఉన్నాను, ఈ పరిపాలన ఎలాగ ఉంది? కుటుంబంలో 10 మంది పురుషులున్న పనులు అవ్వగానే ఒక స్త్రీ ఉంటే చాలండి, అయిపోతాయి. దేవుని స్తోత్రం. 10 మంది పురుషులున్న ఇల్లు ఎంత పని చేయు, ఇబ్బందిగానే ఉంటుంది. ఇంట్లో ఎంత పని చేయు, ఏదో లోటు కనిపిస్తూనే ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ ఒక్క స్త్రీ ఉంటే ఇంట్లోని లోటు లేకుండా సమస్తం కూడా సమకూర్చుకుంటుంది. ఎవరు సమకూర్చుకుంటారు తెలుసా? చెప్పాలి, ఎవరు సమకూర్చుకుంటారు బాబు? పోరాబా, ఎవరు సమకూర్చుకుంటారు? జ్ఞానవంతురాలు సమకూర్చుకుంటుంది. ఈరోజు మంచి పరిపాలన చేస్తున్నావా లేదా నువ్వు? మంచి పరిపాలకురాలుగా ఉన్నావా లేదా నువ్వు? దేవుడు అడుగుతా ఉన్నాడు. మీరు ఎవరికి చెప్పవలసిన లేదండి, పాస్టర్ ఎవరికి చెప్పవలసిన లేదు. నీ మనసు మీద చేసుకుని ఆలోచించుకుని చాలు. నేనేనా అంతే, నా మనసు మీద చేసుకొని ఆలోచించుకుని చాలు. నా పరిపాలన బాగుందా లేదా, పురుషుని పరిపాలన బాగుందా లేదా, స్త్రీ గారి పరిపాలన బాగుందా లేదా. అందరి దగ్గర మనల్ని, మన కుటుంబాన్ని అవమానపరచకూడదండి. అందరి దగ్గర మన బిడ్డలు అవమానపరచకూడదు. అందరి దగ్గర మన యొక్క కుటుంబాన్ని మనం దిగజారుకునే స్థితిలో ఉండకూడదు. ఈరోజు నీ భర్తని కిరీటం. ఆమేన్. హల్లెలూయా. ఏంటంటే నీ భర్తని కిరీటం. భర్త పోయాడు అనుకో, దేవుని స్తోత్రం. ఆమేన్. ఏంటంట, ఏమ్మా భర్త గారు ఉన్నారు అంత, మీ భర్త పోయాడు అంత బాధపడుతున్నారు మీరు? తాగుపోతాడైనా, తిరిగిపోతాడైనా, అసలు చూడసలేదు. దేవుని స్తోత్రం. మా మామగారు గురించి చెప్పాలంటే చూసిన దానికన్నా తెప్పలు పెట్టింది ఎక్కువ. పాపం ఎక్కడ ఊర్లో తిరిగి దేవుని స్తోత్రం. కానీ దేవుడు పట్టుదలతో విశ్వాసంతో ఉంది కాబట్టి దేవుడు నిలబెట్టేశాడు ఆమె. కానీ ఇప్పటికీ బాధపడుతుంది. పోనీ ఒక దిక్కున్న బాగున్నాడు, అది తాగిపోతాడని, తిరిగిపోతాడని, ఎక్కడున్నా ఉన్నాడని ఆలోచన ఉండేది అని ఆలోచనతో ఉంటారు. అదే చెప్తున్నానండి, మనిషి ఉన్నప్పుడు విలువ తెలియట్లేదు చాలా వరకు. మనిషి పూర్ణ తర్వాత నెత్తూరు కొట్టుకున్న తర్వాత తిరిగి రాదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే స్త్రీగా నీ కుటుంబంలో మంచి పరిపాలన ఉండాలి. అమ్మ, వివాహం చేయడానికి సిద్ధపడుతున్న బిడ్డలు ఇదే చెప్పండి. అంతేగాని నోరు వేసుకుని పడిపో, కట్నం ఇచ్చాము, అంత ఇచ్చాము, అది ఎట్టకపోతే ఇంటికి వచ్చే ఇలా చెప్పకుండా అయితే దేవుని స్తోత్రం. మీ బిడ్డలు వివాహం చేస్తున్నారంటే ముందుగా కూర్చోబెట్టి, ఇగో పెళ్లి చేస్తున్నాం, నువ్వు అనికి మనకి ఉండాలి, అత్తంటికి వెళ్తున్నావు, కొత్త ఇల్లు కాబట్టి రిజిస్టర్ అవ్వాలి, అది పెట్టినా పెట్టకపోయినా కొంచెం ఊర్చుకోవాలి, నువ్వు తగ్గింపులో ఉండాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. వాడు చేయనే చెప్పని అనవసరం, నువ్వు చెయ్యను దేవుని స్తోత్రం. ఆ చేయని అనవసరం, పురుషుడు చేసేసరికి అనవసరం. నువ్వు ప్రార్థన చేయాలి, ఉదయం ఎక్కడ ప్రార్థన చేయాలి, సాయంత్రం పొడుగు ప్రార్థన చేయాలి, తిన్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి, ఎక్కడికి ప్రార్థన చేసుకుని నీ బిడ్డ నువ్వు నేర్పించాలి. దేవుని స్తోత్రం. ఆమేన్. అంతేగాని కట్నం ఎంత ఇచ్చాం, 5 లక్షలు ఇచ్చాం, ఎందుకు చూడటం, ఎందుకంటో ఇక్కడ మాట్లాడుతాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చాలా ఏం మాట్లాడుతున్నాయండి, అత్తరింటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంటి పేరు మారిపోయిందా లేదా, ఆడపిల్లకి ఇంటి పేరు మారిపోయిందా లేదా, మన సంబంధం ఉండదు. దేవుని స్తోత్రం. అంతే, ఇంటి పేరు మారిపోయింది, మన సంబంధం ఉండదండి. వాడు పెడతాడో పెట్టమని అనవసరం, తగిన సమయం వెళ్ళాలి మనం, అంతే. అన్ని విషయాలు దూరిపోకూడదు. తగిన సమయం ఏంటంటే మనం వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ పరిస్థితి చేజారిపోతుంటే వెళ్ళాలి. మనం ఏం చేస్తాం అంటే చాలా వరకు పెళ్లి చేసిన మనసులో ఫోన్ చేస్తాం. దేవుని స్తోత్రం. అత్తరింట్లో ఉంటుంది, వీళ్ళకి ఫోన్ వచ్చేది చేస్తారు. చేసి ఏం చేస్తున్నాం, ఏం చేయాలి, మనకి ఎందుకు, ఏం తిన్నాం, ఏం తింటే నీకెందుకు, అది పెడతారు కదా. దేవుని స్తోత్రం. పస్తుంటారు కదా, ఏదో గడ్డి పెడతారు కదా. చాలా మంది కుటుంబంలో గొడవగాడు కారణమే తెలుసా, నువ్వు ఫోన్ చేయడమే. దేవుని స్తోత్రం. వివాహం చేసిన బిడ్డకి నువ్వు ఫోన్ చేస్తే అమ్మ ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, అంతవరకే. ఏం కూర వండుకున్నావు, ఏం తిన్నావు, ఎప్పుడు గింజి మెతిలేనా, ఎప్పుడు పెరిగానా, తింటా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇదేనండి మంచి పరిపాలన. లేకపోతే నీ బిడ్డలకు అలా నేర్పించకండి దయచేసి. మంచి పరిపాలన చేయడానికి నువ్వు మంచి మాటలు చెప్పాలి. ఇదిగో నీ కుటుంబంలో నీ మంచి పరిపాలన చెప్పవసరం లేదండి, మన ప్రవర్తన బట్టి మారిపోతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రీసెంట్ గా ఒక మ్యారేజ్ అయింది మా ఫ్రెండ్కి. ఆర్థిక సమయం వెళ్ళాను. ఆంటీ అంకుల్ ఎప్పుడు ఏంటి అంటది. ఆంటీ గారు వెళ్ళాను, కూర్చున్నాను, కొన్ని టిఫిన్ పెట్టారు, తిని బాబు అని.